న్యాయమూర్తికి కోట్ల విలువ చేసే బంగారు వాచి బహుమతిగా ఇచ్చేందుకు జగన్ అండ్ కంపెనీ విఫలయత్నం చేసిందని ఆంధ్రజ్యోతి చెప్పిన రెండవ రోజున వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ముందు రోజు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు, కానీ దానిని స్పందన అనలేం. వీళ్ళు చూసారా ఏమిటి వాచ్ ఇచ్చిందని ఆయన హేళన చేశారు, అంతే తప్ప ఆంధ్రజ్యోతి స్కూపును ఖండించలేదు. ఉత్తరాది వాడైన హైకోర్టు కీలక న్యాయమూర్తికి 2021లో ఆయన ఇంట్లో పెళ్లికి పిలవని పేరంటంగా వెళ్ళిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి, టీటీడీఈఓ ధర్మారెడ్డి వజ్రాలు పొదిగిన వాచ్ బహుకరించారని ఆంధ్రజ్యోతి రాసింది. కీలక న్యాయమూర్తి అంటే ఎవరో మరి. పాఠకులు ప్రధాన న్యాయమూర్తి అనుకోవాలని ఆంధ్రజ్యోతి ఉద్దేశం ఏమో మనకి స్పష్టంగా తెలియదు, అయ్యే ఉండొచ్చు. వాచ్ చూసి ఆ న్యాయమూర్తి మండిపడ్డారట. మన అనుకోని అతిథులిద్దరూ మెల్లగా బయటికి జారుకున్నారట. ఈ జ్యోతి రాత నిరాధారం అని ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు. ధర్మారెడ్డి దగ్గర నుంచి ఆ మాత్రం స్పందన కూడా రాలేదు. ఆయన గమ్మునుండిపోయారు. ప్రభాకర్ రెడ్డి ప్రకటన ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక తాము రాసిన దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. జడ్జికి వాచ్ బహుకరించడానికి ఆ ఇద్దరు వెళ్ళారంటే అది జగన్ తరపున అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది నిజం కాకపోతే వైసీపీ యంత్రాంగం ఎలా స్పందించి ఉండేదో మనకు తెలుసు. టీటీడీ ఈఓగా ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టిందే ఈ విధంగా జడ్జీలను, ఢిల్లీలో చక్రం తిప్పే పెద్ద పెద్ద రాజకీయ నాయకులను, ఉన్నతాధికారులను మంచి చేసుకోవడానికని ఆంధ్రజ్యోతి ఇప్పటికీ 1కి 2 సార్లు రాసింది. అది నిజం కాకపోతే ఆ పత్రికపై చర్య తీసుకోవాలి కదా. తిరుమల ఆలయ నిర్వహణ యంత్రాంగం అత్యున్నత అధికారిని ఇలాంటి పనులకు వాడుతున్నారన్న ప్రచారంలో నిజం లేకపోతే పోతున్నది మీ పరువు కాదు, తిరుమల వెంకన్న పరువు. మీరు ఊరుకోకూడదు కదా. మరి అదేంటో కానీ ఎంత చిన్న విమర్శపైనైనా ఒంటికాల మీద లేచే వైసీపీ యంత్రాంగం కిమ్మనకుండా కూర్చుంది. విచిత్రం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటనను కూడా సాక్షి పత్రిక ప్రచురించలేదు. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ న్యాయమూర్తి సవివరంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దానిపై చర్య లేదు. ఆంధ్రజ్యోతి వార్తలో చెప్పిన దాని ప్రకారం ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ఉన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఫిర్యాదుపై ఆయన ఎలా స్పందించారో మనకు తెలియదు. ఎవరిపై ఫిర్యాదు వెళ్ళిందో ఆ ఇద్దరికి మాత్రం ఏమీ కాలేదు, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. నిజానికి ఆంధ్రజ్యోతి వార్త వల్ల ఎక్కువ నష్టం జరిగేది జగన్కో తిరుమల దేవస్థానికో కాదు, న్యాయ వ్యవస్థకు ఎక్కువ నష్టం జరుగుతుంది. న్యాయస్థానాలలో న్యాయం జరగడం ఎంత ముఖ్యమో జరిగిన న్యాయం న్యాయంగా జరిగింది అని అందరూ అనుకోవడం కూడా అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థ అమ్ముడుపోయింది అన్న భావన ప్రజల్లో పాదుకుంటే న్యాయంగా ఇచ్చిన తీర్పులను కూడా నమ్మరు జనం. న్యాయ వ్యవస్థపై జనంలో నమ్మకం పోవడం అనేది చాలా తీవ్రమైన విషయం. ఇప్పుడు వచ్చిన వార్తను చూడండి. జగన్ మనుషులు ఒక న్యాయమూర్తిని ప్రలోభ పెట్టేందుకు చేసిన యత్నం విఫలమైంది. మరి సఫలమైన యత్నాలు ఎన్ని ఉన్నాయని అనుమానం వెంటనే వస్తుంది కదా. ఇది న్యాయ వ్యవస్థకు చేసే చెరుపు గురించి ఆలోచించండి ఒక్కసారి. అయినా మనం ఇంతగా ఆలోచిస్తున్నాం, కానీ ఆ సుప్రీంకోర్టు ఆలోచిస్తున్నట్లేదు. ఒకసారి గతంలోకి వెళ్తే అర్థమవుతుంది మీకు. అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డేకి ఒక లేఖ రాశారు, గుర్తుంది కదా. రాసి ఊరుకోలేదు. తన సలహాదారు అజయ్ కల్లంతో దాన్ని మీడియా ముందు బయట పెట్టించారు. ఒక సుప్రీంకోర్టు న్యాయవాది జగన్పై కోర్టు ధిక్కారం పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం దానిని అటార్నీ జనరల్కి పంపారు. ఆయన అభిప్రాయం అడిగారు. జగన్ స్పష్టమైన కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అయితే దీనికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి ముందు ఒక పిటిషన్ ఉన్న కారణంగా జగన్పై కోర్టు ధిక్కరణ అభియోగం కింద చర్య తీసుకోవాల్సిందిగా తాను సిఫారసు చేయలేనని అటార్నీ జనరల్, అప్పుడు కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్, ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అనంతరం కొన్నాళ్లకు జస్టిస్ రమణపై ఈ జగన్ మోపిన అభియోగాల్లో నిజం లేదని అంతర్గత విచారణలో తేలినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అంత బాగానే ఉంది. మరి కాబోయే ప్రధాన న్యాయమూర్తిపై అర్థం లేని ఆరోపణలు చేసిన జగన్ సంగతి ఏమిటి? ఆయన లేఖ రాసి దానిని బయటపెట్టడం కంటెంప్ట్ తప్ప మరొకటి కాదని అటార్నీ జనరల్ చెప్పారు కదా. మరి లేఖపై విచారణ ముగిసిన తర్వాతనన్నా జగన్పై కంటెంప్ట్ కింద చర్యలు తీసుకొని అవసరం లేదా? ఆయనను ఉపేక్షించడం ద్వారా సుప్రీంకోర్టు మనకు ఏమి సందేశం ఇచ్చినట్లు? ఇప్పుడు తనను ఖరీదైన బహుమతి ద్వారా ప్రలోభ పెట్టేందుకు పలానా వారు ప్రయత్నించారన్న హైకోర్టు న్యాయమూర్తి ఫిర్యాదును తొక్కిపెట్టడం ద్వారా కూడా అదే సందేశం ఇస్తున్నారు.
న్యాయ వ్యవస్థతో ఈ రకమైన ఆటలాడినా కానీ సుప్రీంకోర్టు తగిన విధంగా చర్య తీసుకోకపోతే జనం బహిరంగంగానే చీకొట్టే రోజు త్వరలోనే వస్తుంది. చివరికి మొత్తం న్యాయ వ్యవస్థే భ్రష్టు పట్టిపోతుంది.